గెలుపు దక్కితే బాధ్యతగా మసులుకోవాలి. ఆపద ఎదురైతే ఆలోచనలో మెలగాలి. దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. దూకుడు పెంచిన ప్రత్యర్థిని అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్న తీరు అలాంటి చర్చకే కారణమవుతోంది. సడన్ గా ఈ యూనిటీ బల్బు వెలగడానికి కారణాలేంటి? కలహాల కాపురంగా సాగే కాంగ్రెస్ లో ఈ కలిసి నడుద్దాం అనే కాన్సెప్ట్ ఏంటి? హస్తంలో ఐక్యతారాగం, కష్టకాలంలో కదిలిన కేబినెట్, కేసీఆర్ పై మూకుమ్మడి దాడి, అసంతృప్త స్వరాలు ఆగిపోయినట్టేనా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుని 2 ఏళ్లు దాటిపోయింది. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కనిపించనంత ఐక్యత ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలు మొదలుకొని ఎమ్మెల్యేల దాకా, పార్టీ పెద్దల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల దాకా అందరూ ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. గతంలో మాదిరి కాదు, ఇప్పుడంతా వేరు అన్నట్లుగా ఎన్నడూ లేని యూనిటీని ప్రదర్శిస్తున్నారు. అయితే దీని వెనుక పొలిటికల్ గా బలమైన కారణం లేకపోలేదు. చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకొచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా జలాల విషయంలో కీలకమైన విషయాలు ప్రస్తావించిన గులాబీ బాస్ ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. గతంలో అయితే అన్నింటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్పందించాలన్నట్టుగా ఉండేది వ్యవహారం. కానీ ఇప్పుడు అలా కాదు. మంత్రులంతా ఒక్కొక్కరుగా బయటకొచ్చారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తవగానే కేబినెట్ మొత్తంగా కదిలిందని చెప్పొచ్చు. అలా కేసీఆర్ ముగించారో లేదో అదే మీడియా చిట్చాట్లో కౌంటర్లు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ వెంటనే మీడియా ముందుకొచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలంటూ లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం తన వంతు కీలక పాత్రే పోషించారు. ఆ తర్వాత ఇదే విషయమై కేసీఆర్ విమర్శల్ని, ఆరోపణల్ని బలంగా తిప్పికొట్టాలంటూ మిగతా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అందుకే ఈ విమర్శల ప్రతిదాడి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆగలేదు. మొత్తం కేబినెట్ కేసీఆర్ పై యుద్ధానికి దిగింది. పొన్నం మాట్లాడారు. ఆ వెంటనే జూపల్లి మొదలుపెట్టారు. వాకిటి శ్రీహరి, సీతక్క ఇలా మంత్రులంతా తమ మాటలకు మసాలా దట్టించేశారు. అంశమేదైనా అసెంబ్లీకొచ్చి మాట్లాడాలి అంటూ సవాళ్లు విసిరారు. తమ తమ పేషీల్లోనూ, ఆఫీసుల్లోనూ కాకుండా ఏకంగా గాంధీభవన్కొచ్చి మరీ గులాబీ దళపతికి ధీటైన జవాబిచ్చే ప్రయత్నం చేశారు మంత్రులు. గతంలో కేసీఆర్ లాంటి ఉద్దండ నాయకుడు విమర్శలు చేస్తే దానికి ఇటు నుంచి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడే మాట్లాడాలి అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు భావించేవారు. కానీ ఇప్పుడు మునుపట్లా కాదు. మూకుమ్మడి దాడితో ప్రతిపక్ష నేతపై ప్రతి విమర్శలతో విరుచుకుపడ్డారు. గంటన్నర ప్రెస్ మీట్లో కేసీఆర్ చేసిన ఆరోపణలు, విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ డ్యామేజ్ చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ విషయంలో ముందుగానే మేల్కొన్న ప్రభుత్వ పెద్దలు అంతా కలిసికట్టుగా ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు కదిలారని స్పష్టమవుతోంది. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ స్పోక్ పర్సన్స్, సీనియర్ నాయకులు తమ తమ స్థాయిలో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గాంధీభవన్ నుంచి మీడియా ముఖంగా గట్టిగానే సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి హస్తం పార్టీ అంటేనే అస్తవ్యస్తం అనే ప్రచారానికి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారని చెప్పొచ్చు. వారిలో కనిపిస్తున్న కలివిడితనం, వినిపిస్తున్న ఐక్యతారాగం పరిస్థితిని కళ్లకు కడుతోంది. పార్టీలో సన్నాయి నొక్కులు కూడా తగ్గుముఖం పట్టినట్టే ఉంది. అసంతృప్త స్వరాలు సైతం ఈ మధ్యకాలంలో సౌండ్ బాగా తగ్గించేశాయి. పదవుల కోసం అలకపాన్పులెక్కడం, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం లాంటివి చాలా వరకు తగ్గిపోయాయి. మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి నేతలు మళ్లీ మారు మాట్లాడలేదంటేనే పార్టీలో అంతా సెటరేట్ అయ్యారని అర్థమవుతోంది. ఇప్పుడు కేసీఆర్ రీఎంట్రీతోనే అంతా కుదురుకున్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచే కాంగ్రెస్ లో ఈ కలిసి నడుద్దామనే కాన్సెప్ట్ పనిచేస్తోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడ్డం పక్కా అనే ప్రచారం నుంచి బయటపడి అనూహ్యంగా 25,000 ఓట్ల మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించారంటే కేబినెట్ అంతా కలిసికట్టుగా పనిచేయడమే అన్న అభిప్రాయం ఉంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాను ఫాలో అయిన హస్తం నేతలు ప్రత్యర్థులను మించి భారీ స్థాయిలో సర్పంచ్ స్థానాలను గెలిపించుకోగలిగారు. పార్టీలో జోష్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు గులాబీ బాస్ దూకుడుగా దూసుకొచ్చిన వేళ అదే స్టైల్ని ఫాలో అయిన కాంగ్రెస్ నేతలు ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో కొంతలో కొంత సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. మరి మున్ముందు ఈ జోష్ పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.